Okay, guys, noise cancellation on with the setup. I find less. No, it's been a bit late. Yes, perfect chance to test. Blipper time. It's not working. Just how similar of a character are both of my bikes, man. ఎంత సిమిలారిటీసో తెలుసా స్పీడ్ ట్రిపుల్కి నా 310కి అది కూడా అంతే. దట్ గేర్ బాక్స్ ఆ టెస్టం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పనిచేస్తాయి. You got the entire road. Fucking idiot. One minute is all you need to do. What the? ఎవడో ఒకటి అడ్డొస్తున్నాడు భయ్య. మంచి మూమెంట్ రావటం ఏదో ఒకటి అడ్డొస్తుంది వాళ్ళ. అది అదే అంతే. దిస్ ఈజ్ వాట్ ఎక్స్పీరియన్స్ గివ్స్ యూ. ఎక్స్పీరియన్స్ అనమాట. ఎంత నీకు 1000 స్కిల్స్ ఉండని, ఎప్పుడు ఏది వాడాలో తెలియకపోతే అనవసరం, బాడీకి రియాక్షన్ రాంది. ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చేది అది. ట్రాక్ సర్టిఫికేషన్ లేకపోవచ్చు. అబ్బో రోడ్ ఏంటి లైట్గా అప్ అండ్ డౌన్ పొంగుతుంది లైట్గా.
ఇంజనీరింగ్ రోజుల్లో ఎట్ట వెళ్ళేవాళ్ళం అంటే ప్యాంటు భయ్యా ప్యాంటు టైట్ అయిపోయింది. ఓ యా guys, I have changed the position again. అది ఇప్పుడు మారింది. మీలో చాలామంది అడుగుతున్నారని క్విక్ షిఫ్ట్ ఎందుకు వాడలేదు అని. నువ్వు షిఫ్ట్ చేద్దాం అనుకున్నప్పుడు క్విక్ షిఫ్టర్స్లో ఒక ఫీల్ వస్తుంది, సన్న ఎలక్ట్రానిక్ కటింగ్ లాంటిది. అది అవ్వగానే షిఫ్ట్ అవ్వాలి, బట్ ఒక్కోసారి అవ్వట్లేదంటే ప్రెజర్ అన్నా చాలట్లేదు, లేదంటే క్విక్ షిఫ్ట్లో ఇష్యూ అన్నా ఉండదు. నాకైతే నా రైడింగ్ స్టైల్కి అయితే క్విక్ షిఫ్టర్ అవసరం, నేనే రేస్ ట్రాక్ల మీదకి వెళ్ళట్లా. సో క్విక్ షిఫ్టర్ అవసరమా అంటే నాకైతే బఫెలో అమ్మా అట్ట దింపారు అక్కడ. పాపం భయ్య, ఏ మాటకు ఆ మాట. credit certificate where it's you. The amount of ruggedness this bike have. You know the roads I ride. మన రోడ్స్ ఎలా ఉన్నాయో మీకు తెలుసు, ఎస్పెషల్లీ నువ్వు టు విజయవాడ తిరిగే ఒక నీకు అది బాగా తెలుసు. ఇలాంటి రోడ్స్లో కూడా సస్పెన్షన్ యాక్చువల్గా అయితే రోడ్ కంఫర్ట్ సెట్టింగ్లో పెట్టాలి మన ట్రాఫిక్కి, బట్ నో. అండ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్స్కి వెరీ థ్యాంక్స్ అ లాట్ మ్యాన్. ఎందుకంటే ఇంగ్లీష్ ఛానల్ ఆల్రెడీ నాకు 20 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 20 నుంచి అది ఇంకా నేను 80లోకి రాలేదు. అట్లాంటిది తెలుగు ఛానల్ని 0 నుంచి స్టార్ట్ చేశాను. జీరో సబ్స్క్రైబర్స్తో స్టార్ట్ చేశా. వీఆర్ అరౌండ్ 85. నా గెస్ కరెక్ట్ అయ్యి మైక్ ఆప్టిమైజ్ అయిపోయి మైక్తో ఒక ASMR కొడతా, 100 సబ్స్క్రైబర్స్ పక్కా. ఇంకా 100 సబ్స్క్రైబర్స్ టచ్ అయినాక ఐ విల్ ట్రై టు మేక్ ద రివ్యూస్ పార్ట్. ఐ మీన్ సబ్స్క్రైబర్స్తో సంబంధం లేదు, ఐ ఆల్రెడీ 2000 కిలోమీటర్స్ దాటేసాను స్ట్రీట్ ట్రిపుల్తో. సస్పెన్షన్ సెటిల్ చేసిన ఒక రివ్యూ చేద్దాం అనుకున్నాను, కానీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడాను. 5000 కిలోమీటర్స్. సో 5000 కిలోమీటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బైక్ ఏంటో నాకు తెలియాలన్నమాట. సో అప్పుడు సస్పెన్షన్ అడ్జస్టబిలిటీకి వెళ్ళమన్నారు. నేను ఒక 3000కి వెళ్దాం అనుకున్నా, 2000కి కూడా ఇష్యూస్, అది నాకు కూడా తెలుసు.
The roads are repaired, but they can. These are even more dangerous because if the road is worse, అసలు రోడ్డే బాగోపోతే కంట్రోల్కి వెళ్తాం రోడ్డు బాగోదని తెలిసి. ఇలా బాగుండి ఊగుతూ ఉంటేనే డేంజర్. వస్తుందో కొంచెం ఆర్మ్స్ ఏంటంటే లైట్ లాంగ్ ఉంటాయి నాకు. మీరు అందుకే చూస్తుండొచ్చు హై స్పీడ్ వెళ్ళినప్పుడు లాక్ చేసి ఉంచితే హ్యాండ్స్ కదలనేమో స్టీరింగ్ ఇంకా ఇట్లా పట్టుకొని ఉంటాను అంతే దాన్ని. అందుకే చూడండి మీరు ఫ్యూయల్ టెస్ట్ అప్పుడు 200 ఫ్యూయల్ టెస్ట్ అప్పుడు ఎందుకు 200 ఒక 10-20 టైమ్స్ చేస్తుంటాను బ్రో 2 monthsలో ఈ 2000 kilometersలో. అది ఫస్ట్ టైము, అప్పటి నుంచి అప్పటికి మినిమం 10 టైమ్స్ చేసుంటా. లేదు తెలవాయ్ ఏంటి అడుగుతుంది ఎటొకటి గదులు. అయ్యో guys, I think the mic is working well. సో ఒక రా పాయింట్ చెప్తాను. 3 మీద ఎందుకు చేస్తున్నాను 310 మీద చేయట్లేదు అనుకోమాకండి. ఐఎమ్ ఎంబారెస్ టు షో మై 310 ఎందుకంటే ఐ మెస్డ్ విత్ మై 310 బిగ్ టైమ్. బట్ ఐ థింక్ మైక్ ఓకే అయితే ఇంకో వీడియోలో చెప్తాను. బట్ ద థింగ్ ఈజ్ అనవసరంగా నా బండికి ఎదిగాను, ఫ్రంట్ ఫైరింగ్ బోల్ట్స్ అన్నీ చెడగొట్టేసాను. ఎస్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ప్రతి ఫైరింగ్, ద ఎంటైర్ ఫ్రంట్ ఫైరింగ్ అసెంబ్లీ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్ బై మీ. ఐ డిడెంట్ నో ద టార్క్ సెట్టింగ్స్, ఐ డోంట్ హ్యావ్ ద రైట్ టూల్స్. పెట్టి మళ్ళీ టైట్ చేశాను అనమాట. ఎంత టైట్ చేశానంటే ఇంకా ప్లాస్టిక్ లోపల ఒక సపోర్టింగ్ బోల్ట్స్ ఉంటాయి చూడండి, అవన్నీ లూజ్ అయిపోయింది. ఇక తీసుకోవట్లే బోల్ట్స్ని అవి. ఓ షిట్. వాట్ ఇస్ స్కైస్ యార్. న్యూజిలాండ్లో నాకు నచ్చే ఇంకో విషయం, ద స్కైస్. సూపర్ స్కైస్ ఉంటాయి బ్రో అసలు. ఇన్ఫాక్ట్ ఇలా కూడా కాదు, సన్ కరెక్ట్ యాంగిల్లో ఉన్నప్పుడు రెడ్డిష్ షేడ్ వస్తాయి. స్ట్రీట్ ట్రిపుల్ ట్యూనింగ్ ఏంటంటే స్టేజ్ వైజ్ ఉంటుందన్నమాట. అట్మోస్ట్ ప్రయారిటీ ఓనర్ తిరిగి ఇంటికి రావటం. అండ్ అలాంటి రోడ్స్లో వెళ్తాం. బికాస్ ప్రతి ఆర్పిఎంకి ఒక మీనింగ్ ఉంది బ్రో. ప్రతి ఆర్పిఎంకి ఆ 8000 ఉంది చూడండి, ఆ 8000 దాటకుండా
ఆబ్వియస్లీ చెప్తున్నా, బ్లంట్ ఫ్యాక్ట్ ఏంటంటే స్ట్రీట్ ట్రిపుల్ ఎవెన్చువల్లీ బోర్ కొట్టేస్తుంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. అండ్ హియర్ ఐ థింక్ యసి ఇదొక ఇష్యూ అనమాట. ఏంటి అది కొత్త ఏం కాదు, క్విక్ షిఫ్ట్ వచ్చినప్పుడు ఇది ఉంది. ట్రైన్ వాళ్ళు వీడియో ప్రూఫ్స్ కోసం అడిగారు. ఫైన్. ఎస్ 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 కొంచెం భయం ఉంటుంది, ఎందుకంటే ఇదిగోండి ఈ టైర్ ఏమి టాకింగ్ అబౌట్ టైర్స్ ఆఫ్టర్ 1700 కిలోమీటర్స్ ఇప్పుడు నాకు టైర్స్ నచ్చుతున్నాయి. నచ్చటం అంటే మామూలుగా కాదు, ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్. ఎస్ ఎప్పటి నుంచో చెప్పాను కదా, కార్నర్స్లో స్ట్రిప్ అవుతుంది అని. ఇట్స్ క్లియర్ నౌ, కార్నర్స్లో ఏం అవ్వట్లా, బాగానే ఉంది. ఓహో, దట్ ఈస్ వాట్ ద స్ట్రీట్ ట్రిపుల్ కెన్ డూ. యా, సక్ ద టైగర్. See, 8,000 is the place where the game starts. Okay, I'm home, which means sport mode. Sport mode, gear down.